అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'ఎడారిలో కోయిల'. రచన తెనాలి సుశీలాదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? లాడ్జిలో రూమ్ దొరకటం నాకు గొప్ప రిలీఫ్ కలిగించింది. అప్పటి వరకు కలిగిన విసుగుని పోగొట్టుకోవటానికి బాత్రూంలో దూరాను. షవర్ కింద నీటి తుంపరల మధ్య ఒళ్ళంతా హాయిగా అనిపించింది. మనస్సు తేలిగ్గా దూది పింజల. అప్పటిదాకా నాకు కలిగిన చికాకు కారణం నా ప్రయాణంలో కలిగిన అవరోధం. అసలు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు సంతోషంగా బయలుదేరాను. కారణం 3 రోజులు సెలవు కోసం పడరాని పాట్లు పడుతున్నాను. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, వీల్లేదు అంటూ ఆఫీసర్ వాయిదా వేస్తూ వచ్చాడు. ఉన్నట్టుండి ఇన్స్పెక్షన్ వాయిదా పట్టడంతో హఠాత్తుగా నాకు లీవ్ శాంక్షన్ అయింది. ఇక మామయ్యకు ఉత్తరం రాసి ఆయన వచ్చి ఇదంతా 3 రోజుల్లో ముగిసే పని కాదనిపించి చెప్పా పెట్టకుండా నేనే బయలుదేరాను పెళ్లి చూపులకంటూ వెడితే ముందుగా డేట్ ఇచ్చి వెళ్ళకూడదని, హఠాత్తుగా వెళ్ళాలని, అప్పుడే వాళ్ళ పరిస్థితులు మనస్తత్వాలు బాగా తెలుస్తాయని నా నమ్మకం. కానీ అది మర్యాద కాదని మామయ్య పడనీయలేదు. ఈసారి అవకాశం దానంతట అదే తన్నుకొచ్చింది. హఠాత్తుగా లీవ్ శాంక్షన్ కావడంతో ఎవరికీ తెలియపరచడానికి టైం లేక బయలుదేరి వెళ్ళిపోయాను అని చెప్పేయచ్చు. అసలే పెళ్లి చూపులు 2 నెలల నుంచి వాయిదా పడుతూనే ఉంది. మామయ్య పెళ్లి కూతురు వాళ్ళ అడ్రస్ ఇస్తూ పిల్ల బాగుంటుందని, ఏమంతా ఉన్నవాళ్ళు మాత్రం కాదని ఉత్తరం రాసి వారం రోజులు సెలవు పెట్టి వస్తే ఇద్దరూ వెళ్ళి చూసి రావచ్చని వ్రాసి 2 నెలలు అవుతోంది. తర్వాత వారం 10 రోజులకు ఒక ఉత్తరం చొప్పున ఆయన వ్రాస్తున్నా నాకే లీవ్ దొరకలేదు. తీరా దొరికాక నేను ఒక్కడనే వెళ్ళి రావాలనిపించింది. ఇక్కడ దాకా ప్రయాణం బాగానే జరిగింది. తీరా ఈ ఊళ్ళోకి ప్రవేశిస్తున్నామనగా బస్సు చెడిపోయింది. ఆ రిపేరు 3 గంటల పాటు సాగి సాయంత్రం 4 గంటలకు చేరాల్సిన బస్సు 7 గంటలకి చేరుకుంది. నేను వెళ్ళాల్సిన ఊరు అక్కడి నుంచి మరో బస్సు ఎక్కి 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ వేళప్పుడు వెళ్ళి అడ్రస్ వెతుక్కుంటూ పోవటం అంత బాగుండదనిపించి రిక్షా వాడిని పట్టుకొని మంచి లాడ్జికి తీసుకెళ్ళమన్నాను. ఇది కథ. ఆలోచనలు ముగిసేసరికి అంతసేపు స్నానంలో తల దిమ్మెక్కినట్టు అనిపించింది. బాత్రూంలోంచి బయటపడి అద్దం ముందు అలంకారాలన్నీ ముగించుకొని బెడ్ మీదకి చేరి ఒక్క సిగరెట్ వెలిగించేసరికి తనువు మనసు కూడా ఒక రసమయ జగత్తులోకి తేలిపోయి, సార్ మీకు భోజనం, హోటల్ కుర్రాడి రాకతో భావన ప్రపంచంలోంచి బయటపడ్డాను. భోజనం వద్దని బ్రెడ్ పాలు తీసుకురమ్మని డబ్బులు ఇచ్చి కుర్రాడిని పంపించి గది కిటికీలోంచి లోపలికి చొచ్చుకొస్తున్న లేత వెన్నెల తాలూకా సొంతదారును చూడటానికి కిటికీ దగ్గరికి వెళ్ళాను. నీలాకాశంలో చిరునవ్వుల చందమామ. రేపు నేను చూడబోయే అమ్మాయి ఇలా అలరిస్తుందా నా మనసుని? ఏమో సార్, త్రుళ్ళిపడ్డాను. ఆ పిలుపు హోటల్ కుర్రాడిది మాత్రం కాదు, ఆడగొంతు. చప్పున వెనక్కి తిరిగాను. నా కళ్ళు ఆశ్చర్యంతో నిండున్నాయి. ఎంత అందంగా ఉంది! నా గుండెలు నేను నొక్కి పెట్టేశాను. ఫ్యామిలీ గర్ల్లో ఉంది. పొరపాటున తన రూమ్ అనుకుని తికమకలోంచి బయటపడి 2 గుటకలు మింగి అడిగాను, ఏం కావాలండి అని. మీకు నేను కావాలా? బిత్తరపోయాను. నా మెదడు ఒక్క క్షణం మొద్దుబారిపోయింది. నేను అడిగిన దానికి ఆమె ఇచ్చిన సమాధానం. నేను సమాధానం చెప్పవలసిన తిరుగు ప్రశ్న తెప్పరిల్లుకోవటానికి కొన్ని క్షణాలు పట్టింది నాకు. ఏమన్నారు? నా గొంతులో కంపరం నాకు తెలియకుండానే. మీకు నేను కావాలా? అదే సమాధానం, అదే ప్రశ్న కూడా. మంచినీళ్ళు కావాలా అన్నంత తేలిగ్గా అడుగుతోంది. నేను జవాబు చెప్పాలి. ఏమని? నాకు ఇలాంటి అలవాట్లు లేవు, అసలు ఇలాంటి అనుభవం తగల్లేదేనాడు. క్షమించండి, నేను అలాంటి వాడిని కాను అన్నాను గొంతు పెగుల్చుకొని. అన్న క్షణంలో నన్ను నేను తిట్టుకున్నాను. క్షమించండి అని ఎందుకు అన్నానా అని. నా మాట పూర్తయిన క్షణంలో చివ్వున వెనక్కి తిరిగింది. ఆ విసురుకి త్రాచుమావు లాంటి బారెడు జడ ఒక్కసారి ముందుకు వెళ్ళి నడుమును చుట్టుకుని వెనక్కొచ్చి ఆ నడుము మీద, ఆగండి,
తలుపు దాటి అడుగు వేయబోయిన ఆ అమ్మాయి క్షణం ఆగి తల మాత్రం వెనక్కి తిప్పి సూటిగా నా కళ్ళల్లోకి చూసింది ఏమిటన్నట్టుగా. ఎందుకు ఆగమన్నానో నాకే తెలియదు, కానీ అనేశాను. తప్పదు. రమ్మన్నట్టు తలూపాను. తలుపులు దగ్గరగా వేసి 4 అడుగులు ముందుకొచ్చింది. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? సర్వసాధారణంగా అడిగాను. అరక్షణం చూసిన ఆ కళ్ళల్లో నిరాశ, నిర్లిప్తత. తల వంచుకుని నెమ్మదిగా అంది, క్షమించండి, నాకున్న టైం చాలా తక్కువ, కానీ ఆ కాలానికి ఉన్న విలువ మాత్రం ఎంతో ఎక్కువ. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే వ్యవధి నా దగ్గర లేదు. నేను మరొకరిని వెతుక్కోవాలి. చివరి మాటలు పలికేటప్పుడు ఆ తీయని గొంతు బొంగురుపోయిందా అనిపించింది నాకు. మాటలు ముగించిన మరుక్షణం గిర్రున వెనక్కి తిరిగింది. ఆగండి, మీకున్న అతి తక్కువ కాలానికి మీరంటున్న ఎక్కువ విలువ ఎంతో తెలుసుకోవచ్చా? అప్రయత్నంగా అన్నాను. వ్యంగ్యం ధ్వనించింది కాబోలు. ఆ చూపులు వాడిగా గుచ్చుకున్నాయి. తడబడ్డాను. ఒక్క క్షణం సంభాళించుకున్నాను. మరేం లేదు, ఆ విలువ ఎంతో నేను ఇచ్చుకుంటాను. మీరు మరొకరిని వెతుక్కోనక్కర్లేదు. అందుకని. ఆ కళ్ళు వెలిగాయి దీపాల్లాగా. కాంతి పరుచుకుంది ముఖం నిండా. ఇంతలో బ్రెడ్డు పాలు పట్టుకుని కుర్రాడొచ్చాడు. వచ్చావా అక్క? వాడి మొహంలో సంతోషం. నిజానికి ఇలాంటి వారి పట్ల హోటల్ కుర్రాళ్ళు ఎంతో అమర్యాదగా ప్రవర్తిస్తారు. కానీ ఇక్కడ చిరునవ్వు నవ్వింది ఆ అమ్మాయి. బిగించిన పెదాల మాటున ఆ నవ్వు బుగ్గలలోకి చొరబడి సొట్టలు పడేలా చేసింది. చూస్తున్న కొద్దీ ఒక్కొక్క అందం బయటపడుతోంది. నడకలో, మాటలో, విసిరే చూపులో, అరవిరిసే చిరునవ్వులో. ఈ అందం ఎందుకు ఇలా బజారు పాలైంది? ఏ ఒక్కరి సొంతం అయి ఉంటే మరింత నిగ్గు తేరి. నాకున్న సమయం చాలా తక్కువ. తలంచుకుని నెమ్మదిగా, నమ్రతగా అంది. హోటల్ కుర్రాడు వెళ్ళిపోయాడు. తలుపులు మూసి గొళ్ళెం పెట్టున్నాయి. కూర్చోండి అన్నాను మంచానికి ఒకవైపు జరిగి రెండో వైపు చూపుతూ. కాళ్ళు కిందకు వేలాడేసి ఒక చెయ్యి పక్క మీద మోపి మరో చేత్తో చెంపలు నిమురుకుంటూ పక్కవాటుగా కూర్చుంది. నిగ్రహం ప్రదర్శిస్తున్నట్టుగా కనపడుతోంది, కానీ సమయం గడిచిపోతోంది. త్వరగా వెళ్ళాలి అన్న తొందర ఆ కళ్ళల్లో, ఆ కదలికల్లో. ఇప్పుడు చెప్పండి, మీ పేరేమిటి అన్నాను తీరుబడిగా వెనక్కి దిండుకి జారగిలబడి. అంటే ఆశ్చర్యంగా చూసింది. ఆ కళ్ళల్లో కనపడే ప్రతి భావం ఎంత అందంగా ఉంది. ఈ అందమంతా ఇలా అంటే మీరు నన్ను, నా మౌనాన్ని భంగపరుస్తూ రెట్టిస్తున్నట్టుగా ఉంది. నాకు అలాంటి అలవాటు లేదు. ఇకపోతే మీకున్న విలువైన సమయానికి తగ్గ వేళ ఇచ్చుకుంటానని మిమ్మల్ని ఉండమన్నది మీతో కాసేపు మాట్లాడదామని మాత్రమే. మీ ఖరీదు మీకు ముట్టుతున్నప్పుడు ఇందుకేం అభ్యంతరం ఉండదు కదా? సాధ్యమైనంత అనునయంగా అన్నాను. అయినా ఎందుకో వంచిన కనురెప్పలు తడుస్తున్నాయా అనిపించింది ఒక్క క్షణం. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం. నాతో ఏం మాటలుంటాయి? ఆ కంఠం కొద్దిగా గద్గదికంగా తోచింది. అంటే నీ పేరు, ఊరు, ఇంత అందం, సౌకుమార్యం ఇలా అమ్ముకోవలసిన కారణం ఇలాగే కొన్ని. నా మాటలు పూర్తి కానే కాలేదు. చప్పున దోసిట్లో ముఖం దాచుకుంది. అదిమి పెట్టుకుంటున్న దుఃఖం భుజాలు ఎగిరిగిరి పడుతున్నాయి. చటక్కున అరచేతులు తొలగించి ముఖం పైకెత్తాను. మందారాల్లా అరుణిమ దాల్చి నిండి తొణుకుతున్న చెరువుల్లా ఉన్నాయి కళ్ళు. ఎందుకలా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మార్దవంగా అడిగాను. అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను వచ్చిన పని ఏమిటి? శుభ్రంగా పడుకుని నిద్రపోయి తెల్లారి లేచి నా దారిని నేను పోక ఈ తతంగం అంతా తలకు చుట్టుకుని. చిచి, అట్లా అనుకోకూడదు. ఈ అమ్మాయిని చూడగానే ఎందుకో జాలేసింది. ఇంత అందం ఎందుకు ఇలా బజారు పాలు చేస్తుందా అని కనుక్కోవాలన్న ఆసక్తి దానికి తోడైంది. ఇందులో తప్పే ఉంది? నా మాటలు మిమ్మల్ని నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. తన అరచేత్తో చప్పున నా పెదవులు మూసింది. అంతే వేగంతో చేతిని వెనక్కి తీసుకుంది, తప్పు చేసినట్టుగా. నాకు అలవాట్లేదు అని నేను అన్నమాట స్ఫురించి ఉంటుంది కాబోలు. మీరు అడిగిన దాంట్లో తప్పేం లేదు. కానీ నన్ను ఇంతవరకు అలా అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. నా అందాన్ని పొగుడుతూ నాతో పొందే సుఖానికి లొట్టలు వేస్తూ ఇంతవరకు అలాంటి వాళ్లే తటస్థపడ్డారు. కానీ నువ్వెవరు, నీ పేరు, ఊరు అడిగి
అయినా వాటితో ఎవరికి అవసరం? తాము వెచ్చించే డబ్బులు ప్రతి పైసాకు సుఖం జుర్రుకోవాలనే తపన తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రసంగాలతో కాలాన్ని ఎవరు వృధా పుచ్చుతారు? ఈనాడు కొత్తగా మీ మాటలు ఎంతో ఆత్మీయంగా నా హృదయపు అట్టడుగు పొరల్ని స్పృశించి అక్కడ ఘనీభవించుకుపోయిన ఆవేదన తాలూకా స్మృతుల్ని కదిలించి కరిగించి అందుకే అందుకే ఏడ్చాను అంది కంపిస్తున్న పెదాలతో. నిశ్శబ్ద తరంగాలుగా పొర్లి వస్తున్న వేదన నడుచుకోవటానికి ఆ అమ్మాయికి కొంత టైం పట్టింది. ఈలోగా నేను ఆమెను ముఖ్యంగా ప్రతి కోణంలోనూ ప్రస్ఫుటమయ్యే ఆ అందాన్ని పరిశీలించసాగాను. ఇంతకు ముందెప్పుడైనా ఇంత అందమైన అమ్మాయిని చూశానా? ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు. నాకు వర్ణించటానికి తెలియదు కానీ తెల్లగా, నాజుగ్గా, అందంగా, తెల్లని సిల్కు చీరలో ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం పోసుకొచ్చిన బాపు బొమ్మ. పొడవైన ఆ జడ నడుముకు చుట్టుకుని ఆమె ఒడిలో కుప్పలాగా. మీరేమనుకోకపోతే ఆ పెదవులు సన్నగా కదిలాయి. అడగండి అన్నాను. నా పేరు, ఊరు తర్వాత చెప్తాను. ఇక నా కథ అంటారా? ఎన్నో సినిమాల్లో, ఎన్నో పత్రికల్లో ఇలాంటి పాత్రలు, కోకొల్లలు. నా గురించి చెప్పుకోవటం మొదలు పెడితే ముందుగా ఏడుపే వస్తుందేమో. అందుకని మీ గురించి చెప్పండి. ముందుగా ఒక కొత్త కథ వింటాను. నాకు కథ చెప్పేవాళ్ళు ఉన్నారన్న ఆనందంలో నా కథ చెప్పడంలో గల బాధను కొద్దిగా తగ్గించుకోగలనేమో. ఎంత చిన్న కోరిక, కానీ అది తీర్చితే తనకు కలగబోయే ఆనందం విలువ 2 మాటల్లో చెప్పేసింది. అలాగే నా సంగతే చెప్తాను. నా పేరు రాజేంద్ర ప్రసాద్. ఆగాను. ఉలిక్కిపడింది. గమనించాను. అదే నా పేరు చెప్పగానే త్రుళ్ళిపడ్డారు. ఆ పేరుతో మీకు ఎవరైనా పరిచయం? లేదు, మీరు చెప్పండి. స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాను. మా వాళ్ళంతా నేను పనిచేస్తున్న ఊరికి చాలా దూరంగా పల్లెటూళ్ళలో పొలాలు చూసుకుంటూ సొంత ఇంట్లో హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుని సుఖపడుతున్నారు. నేను మాత్రం సత్రం, భోజనం, మఠం, నిద్ర అన్నట్టు హోటల్లో ఉప్పు కారం లేని సాంబార్ అన్నం తింటూ గది తీసుకుని ఉంటున్నాను. ఇలా హోటల్ సాపాటుతో చప్పపడిపోతాననే భయంతో మా వాళ్ళు నన్ను ఒక ఇంటి వాడిని చేయదలిచి, అంటే ఇల్లు కట్టించి నన్ను సొంతదారుని చేయటం కాదండోయ్, పిల్లని తెచ్చి నా మెడకు కట్టి ఆపేశాను. రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయాను. నవ్వుతోంది పక్కపక్క, ఆపుకోలేకుండా. క్షణాల్లో తన బాధంతా మర్చిపోయిందా? వాన కురిసిన రాత్రి తర్వాత సూర్యోదయంలాగా ఆ ముఖంలో సరికొత్త చైతన్యం. నవ్వి నవ్వి అలసిపోయి సర్దుకుని, అబ్బా ఎన్నాళ్ళకి నవ్వాను నేను. నాలో ఇంకా పకపక నవ్వగల పసితనం ఉందన్న సంగతి ఇప్పుడే తెలుస్తోంది. భలేగా ఎంత తమాషాగా మాట్లాడగలరు మీరు. మీకు మీ మాటలకు చాలా థ్యాంక్స్. నేను ఇంకా నవ్వగలుగుతున్నాను. నేను నవ్వటం మర్చిపోలేదు. నాకు ఇవాళ అనిపించింది అలా. ఓహ్! తన సంతోషాన్ని ప్రకటించడంలో నా చేతులు పట్టుకుని ఊపేసింది. నేను మౌనంగా తదేకంగా తననే చూస్తూ ఉండడంతో చప్పున చేతులు వదిలేసి సారీ అంది తప్పు చేసినట్టుగా. అయ్యో, నా దగ్గర అన్ని ప్యాంట్లు, షర్ట్లు తప్ప శారీలు లేవు కదండి అన్నాను అమాయకంగా. సెలయేరు గలగల అలలుగా సాగి అలసిపోయి, రాజేంద్ర ప్రసాద్ గారు, చాలా రోజుల తర్వాత నన్ను నేను మర్చిపోయేంతగా, నాలో వేదన అనేదే లేదనే అంతగా నన్ను నవ్వించేస్తున్న మీ రుణం. వెంటనే అనేశాను. నా కడుపున పుట్టి తీర్చుకుంటానని మాత్రం అనబోకండి. నేను కనలేను. భయం నటించాను. బాబోయ్, నవ్వలేక ఇక నా పొట్ట చెక్కలయ్యేలా ఉంది. హాస్యం మానేసి మామూలుగా చెప్పండి సార్ మీ గురించి, నవ్వుని అదిమి పెట్టుకుంటూ అంది. ఆ కళ్ళు మాత్రం నవ్వుతూనే ఉన్నాయి. అలాగే, ఎంతవరకు చెప్పాను? మా వాళ్ళు నన్ను ఒక ఇంటి వాడిని చేసి కాస్త ఉప్పు కారం తగిలేలా వండి పెట్టగల పిల్ల కోసం వెతికి వేసారిపోతున్నారు. కుంభకర్ణుడి చెల్లెల్లాగా ఎక్కడ పడి నిద్రపోతుందో మరి ఇంతవరకు తగలలేదు. ఆశ్చర్యంగా చూసింది నాకేసి. ఏమిటి అన్నట్టు కళ్ళెగరేశాను. మీ వాళ్ళు మీకు అమ్మాయి కోసం వెతికి వేసారిపోతున్నారా? ఇంత అందంగా ఉన్నారు, ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నారు, ఆడపిల్లల తండ్రులంతా మీ ఇంటి ముందు క్యూలో ఉండాల్సింది కట్నాల మూటలు చేతుల్లో పట్టుకుని. అది పాపం చాలామందే వచ్చారనుకో.
మూటలు కూడా బాగా బరువుగానే ఉన్నాయి. కానీ కోతిని కొండముచ్చుకుని చేసుకునే ధైర్యం నాకే లేకపోయింది. అంటే అమ్మాయిలు అందంగా లేరంటారా? బాగానే ఉన్నారు వాళ్ళంతా. కానీ పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చి భయపెట్టే ఆ విగ్రహాలని, ఆ మూటల బరువు కోసం ఒప్పుకోలేకపోయాను. నా గుండె చాలా బలహీనం మరి. అయితే అందమైన అమ్మాయిలే రాలేదంటారా? లేక అలాంటి అమ్మాయిలు మీకు తగినంత కట్నం ఇచ్చుకోలేకపోయారా? ఆ! ఇక్కడ ఇంకో సంగతి చెప్పడం మర్చాను నేను. మీరు ఆదర్శం అనండి, మరేదైనా అనండి. అంత పెద్ద ప్రయోగాలు నేను మాత్రం చెయ్యను. కాలేజీలో వరకట్న దురాచారం మీద ఉపన్యాసాలు దంచి, వ్యాసాలు వ్రాసి, కనీసం అన్ని వ్రాసి దంచినందుకు ఎవరూ వినకపోయినా దంచిన నేనైనా ఆచరించాలని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ, కానీ అంటూ అంత విచారంగా మొహం పెట్టారేమిటి? ఆ మాటతో మీ ఇంటి ముందు తిరణాలుగా సాగుంటారే ఆడపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కాదా? అయ్యో పిచ్చి పిల్ల! వరుడా నీ వెల ఎంత? మనిషివా? సంతలో పశువ్వా? అంటూ వ్యాసాలు రాసి పత్రికల్లో పేర్లు చూసుకుని మురిసిపోవటమే గానీ సొంత బుద్ధి ఉందంటారా ఈ ఆడపిల్లలకి? కట్నం తీసుకోడట అనగానే, బాబోయ్! ఇంత ఆస్తి, అందం, ఆఫీసర్ ఉద్యోగం ఉన్నవాడు కట్నం వద్దన్నాడు అంటున్నాడు అంటే ఏదో ఉంది. వీడిలో ముదిరిపోయిన రోగమో, బయటికి చెప్పుకోలేని లోపమో అని తిరిగి కూడా చూడలేదు. ఆఖరికి ఒక అమ్మాయి ఎదురుగా అడిగేసింది కూడా, కట్నం లేకుండా చేసుకుంటే మీలో ఏ లోపం ఉన్నా రచ్చకెక్కకుండా నోరు మూసుకుని పడుంటుందనే కదూ అని. నేను కట్నం తీసుకోను అనటం కూడా ఒక డిస్క్వాలిఫికేషన్ అని నాకు అప్పుడే బాగా అర్థమైంది. నాకు ఆశ్చర్యంగా ఉంది. కళ్ళింత చేసుకుని అంది. అవును, వినేవాళ్లకు ఆవిడ అలాగే ఉంటుంది. అనుభవించే వాళ్ళకి కదా తెలిసేది. మరి అయితే ఆ దెబ్బతో ఇక ఆదర్శాన్ని మూటగట్టి పారేసి కట్నాల మూటెక్కేశారన్నమాట. ఇంకా ఎక్కలేకపోతున్నాను. నా మాట నిలబెట్టుకోవాలనే చూస్తున్నాను. ఈసారైనా ఫలితం దక్కుతుందో లేదో. నా గొడవతోనే సరిపోయింది. మీరు భలేవారే. మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ అడిగాను. చెప్తాను, ఒక్క ముక్కేమిటి? మీరిచ్చిన స్నేహపూర్వకమైన స్వాంతనతో నా గుండెల్లో ఇన్నాళ్ళు కరడుగట్టుకుపోయిన వేదన కరిగి మాటల రూపంలో ప్రవహించి మిమ్మల్ని ముంచేయదు. ఇంతకీ మీ పెళ్లి చూపులెక్కడా? అమ్మాయి ఎవరు? తెలుసుకోవాలన్న కుతూహలం దాని వెన్నంటి రవ్వంత అసూయ లీలగా కళ్ళల్లో. పేరు వసంతలక్ష్మి, ఊరు ఇక్కడికి దగ్గరే, పొన్నూరు. ఇక ఆశ్చర్యంగా చూశాను. శరీరంలో కలుగుతున్న కంపనాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తోందా అనిపించింది. అదేమిటి అలా అయిపోయారు? దగ్గరగా వంగి అడిగాను. అతి ప్రయత్నం మీద సర్దుకుంది. ముఖాన చిన్న చిరునవ్వు దివ్య వెలిగించింది. ఏమీ అయిపోలేదు. నా పేరు వసంత. మా ఊరు అదే మీరు చెప్పిన ఆ ఊరి పక్కనే. పేరు నాదే అయ్యేసరికి నా గుండెలో ఏదో అనిర్వచనీయమైన అలజడి రేగి తల వంచుకుంది. తన పేరు పెళ్లి కూతురు పేరుగా ఊహించుకునేసరికే స్పందించిన ఆమె ఊహలకు జాలేసింది నాకు. మళ్ళీ ఆమెను నవ్వించాలి. అమ్మయ్య, ఇంతసేపటికి మీ గురించి ఒక్క విషయం బయటకు వచ్చింది. అదైనా 3 అక్షరాల పేరు మాత్రం. అయితేనే మీ పేరు చాలా బాగుంది. మీరు చూడబోయే పెళ్లి కూతురు పేరు గనక కదా అంది. కాదు, ఆ కూతురు వసంతలక్ష్మి. 2 3 పేర్లు జాయింట్గా కలిపేసి ఒకటిగా పెట్టుకున్న వాళ్ళంటే నాకు భలే భయం. వాళ్ళ పేర్లలో ఇమిడిపోయిన వాళ్ళ అమ్మమ్మల నానమ్మల ఆత్మలు కొద్దిగానైనా వీళ్ళ అంతరంగ ప్రవేశం చేసి అక్కడ అందరూ కలిసికట్టుగా ఎమడలేక తరాల వైరుధ్యం, భావాల వైరుధ్యం. అబ్బా, ఇక మాటలు దొరకటం లేదండి సరిగ్గా నా భావం చెప్పటానికి. అందుకే కుటుంబ నియంత్రణ వాళ్ళ స్లోగన్ 2 లేక 3 లాగా సరిగ్గా నాకు 2 లేక 3 అక్షరాల పేర్లుంటే చాలా ఇష్టం. మరి మీ పేరు మాత్రం అని మీరు అడగచ్చు. మా పెద్దాళ్ళు నాకు పేరు పెట్టేసరికి నేను మరీ మాటలైనా రాని పసిపిల్లాన్ని కదండి. అందుకని అంత పేరు వద్దని చెప్పలేకపోయాను. ఆ తర్వాత మాత్రం నా పేరు రాజు, అంతే. ఇక మీరు అడిగినప్పుడు అలా పేరును తుంచేసి చెప్పడం మంచిది కాదనిపించి మర్యాదగా పూర్తి పేరు చెప్పాను. ఎంతో అమాయకంగా మొహం పెట్టి మాట్లాడుతున్న నన్ను చూసి గలగలా నవ్వింది. నాకు కావాల్సింది కూడా అదే. ఆ నవ్వును అలా చూస్తూ ఉండిపోవటంలో ఎంత సమయాన్నైనా గడిపేయచ్చు. ఆ అమ్మాయి చొరవగా నా చెయ్యి అందుకుని వాచి చూసింది. అమ్మో, ఎంత టైము, ఎంత తొందరగా గడిచిపోయింది మీ మాటలతో. ఇక నాకెంతో టైం లేదు. ఇంత జాలీగా గడిపిన గంటలు ఇప్పటిదాకా
రాలేదు నాకు, ఇక రావు కూడా. చాలా థ్యాంక్స్ రాజుగారు. ఇప్పుడు నవ్విన ఆ కళ్ళల్లో అప్పుడే నీటి తెరలు పలుచుగా. ఇది చాలా అన్యాయం. నా విషయం అంతా వినేసి ఇక టైం లేదని మీ గురించి చెప్పకుండా వెళ్ళిపోవాలని చూస్తున్నారు కదూ. బొంగమూతి పెట్టాను. 2 క్షణాలు నా కళ్ళల్లోకి చూసి రెప్పలు బరువుగా వాల్చి అంతే కమ్ముకున్న నీటి తెరలు రెప్పల బరువు కదిలిపోయి జారిపోయి బుగ్గలను తడిపి, లేదు అలా వెళ్ళిపోను. మానసిక గాయాలు మాంచి వాటి గుర్తులు చెరిపే మందు ఇచ్చేవాళ్ళెవరో లేరు నాకు, ఇక రారు కూడా. కానీ ఈ రాత్రి మీతో గడిపిన ఈ కొద్ది సమయం ఆ గాయాల బాధను మరపింపజేసి నాలో మిగిలిపోయింది కరుడుగట్టిన వేదన, కన్నీళ్లు మాత్రమే కాదని, చిలిపితనం, పసితనపు నవ్వుల పంటలు నాలోంచి ఇంకా అదృశ్యమైపోలేదని తెలియచెప్పినటువంటి మీ పరిచయం, అలాంటి మీకు స్నేహపూర్వకంగా నాలో అదృశ్యం అయిపోయిందనుకున్న ఆత్మీయత తలుపు తట్టి పలకరిస్తున్న మీకు నా గురించి చెప్పుకోలేకపోతే ఇంకెప్పుడు ఎవరికీ చెప్పుకునే అవకాశం కూడా రాదు. మీలాంటి ఆత్మీయులు నాకు దొరకరు కనుక చెప్పేస్తాను రాజుగారు. నా పేరు వసంత. నా వయసు 26. వయసు మాత్రం నిజం చెప్పరు ఆడవాళ్ళు అనుకోకండి. నాలో యవ్వనం ప్రవేశించి అందమైన ఊహాలోకంలో విహరించడం మొదలెట్టి 12 ఏళ్ళయింది. ఈ మధ్యకాలంలో ఆ అందమైన ప్రపంచం నాలాంటి వాళ్లకు ఊహల్లోనే సాధ్యమని, నిజ జీవితంలో నేను కోరుకుంటున్న జీవితం మరీచిక అని నాకు తెలిసిపోయింది. రాజుగారు, మీరు ఒక్కటి గమనించాలి. ఇక్కడ నేను నా గురించి మాత్రమే మీకు చెప్తాను. ఎన్నో సినిమాల్లో, నవలల్లో కనపడే మధ్యతరగతి కుటుంబం మాది. పరిమితి తెలియని తల్లిదండ్రులు అవటంలో అపరిమిత సంతతి. నేనే పెద్దదాన్ని. తెలియని ఉత్సాహం మనసును రంజింపజేస్తూ, గుండెల్లో పులకరింతలు పుడుతూ, మనసులో నాకే తెలియని వెచ్చటి కోరికలు తచ్చాడే వయసు వచ్చినప్పటి నుంచే అందరూ ఆడపిల్లల్లాగే అందమైన కళ్ళల్లోనే మధురమైన ప్రపంచాన్ని సృష్టించుకుని ఊహల ఊయాలలో ఊగి అలసిపోయాను. ఊహలతోనే గడిచిపోతున్న కాలాన్ని చూసి విసిగిపోయాను. కనుచూపు మేరలో కనపడని వసంతం కోసం ఎదురుచూసి వేసారిపోయాను. కట్నాల మూట కుమ్మరించి పెళ్లి కొడుకుని తేలేని నాన్న నిస్సహాయత, ఎదిగిన కూతుర్ని గుండెల మీద కుంపటిలా భావించి ఆ బాధ తాలూకా మాటల్ని నా మీదకి వెదజల్లే అమ్మ, వంతుల వారీగా నా వెనకే ఒక్కొక్కరు ఊహల పందిర్లలో చిక్కుకుంటూ ఎదిగి వస్తున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోలేని నాన్న సంబంధాలు చూడటం, బొమ్మలా నేను వాళ్ళకి ప్రదర్శింపబడటం, కట్నం ఇచ్చుకోలేని కారణంగా చెల్లని నాణ్యంలాగా వాళ్ళు మా సంబంధం విసిరి కొట్టడం, ఇవన్నీ ముందు హుషారుగా ఉండి తర్వాత మామూలు అయిపోయి రాను బండబారిపోయి నా గుండెల్లో కోరికల్ని కాల్చేసి, నా హృదయంలో సున్నితత్వాన్ని మాయం చేసేసి, మనిషి మనసు రాటు తేలిపోయి, ఏదేదో మాట్లాడుతున్నాను కదా, క్షమించండి, బోరు కొడుతున్నానేమో. అప్పటిదాకా తల వంచుకుని చెప్తున్నదల్లా చప్పున తలెత్తి అంది. నేను అప్పటిదాకా ఆ ముఖాన్ని సన్నగా కంపిస్తూ పలుకుతున్న ఆ పెదవులనే పరికిస్తున్నాను. తలెత్తిన ఆ ముఖంలో ఆ కళ్ళు నిండిన చెరువుల్లాగా, క్షణాల మీద గండి పడబోతున్న చెరువుల్లాగా ఉన్నాయి. ఆమె చెప్తున్నది సినిమా రీల్లా ఊహించుకుంటూ వింటూ ఉండిపోయిన నేను వెంటనే ఏం మాట్లాడలేకపోయాను. మధ్యలో ఆపేయటం అసహనంగా తోచింది. అదేం లేదు, మీరు చెప్పండి అన్నాను ముక్తసరిగా. పిలవకుండా వచ్చి మీద పడిన యవ్వనం, చెప్పకుండా పెరిగిపోతున్న వయస్సు అందరి మనసుల్లోనూ ఆందోళనను పెంచేసింది. నా వెనక వాళ్ళు పెరుగుతున్నారు, ఎదుగుతున్నారు. దాంతో అసహనం, నిరాశ, నిస్పృహలు పెంచుకోగలిగానే కానీ పాపం నాన్న నాకు పెళ్లి కొడుకును మాత్రం తేలేకపోయారు. గుండెల్లో బాధ నన్ను చూసినప్పుడల్లా నా మీద కక్కేసి, అమ్మ కన్న తల్లి కదా, ముసలాడికి 3వ పెళ్ళాడికి చస్తే ఇవ్వను అంది. ఇంతలో పాప నాన్ననిక మీకు వయసు అయిపోయింది, శ్రమించలేరు కనుక విశ్రాంతి తీసుకోండి అంటూ ఉద్యోగం నుంచి విరమింపజేసి నాన్నని ఇంటికి పంపేశారు. దాంతో అప్పటికే కుంటి నడకలు నడుస్తున్న బ్రతుకులు పొక్క బోర్లా పడ్డట్టయినాయి. దాంతో నేను కాస్త ధైర్యం చేసి ముందుకు రాక తప్పలేదు. అమ్మని నాన్నని ఒప్పించాను. నాకు వయసు వచ్చే వరకు మా పెద్దమ్మగారింట్లో పెరిగిన నేను వాళ్ళ చలవ వల్ల చదువుతో పాటు సంగీతం నేర్చుకోగలిగాను. చదువు పెద్దగా అబ్బలేదు కానీ సంగీతంలో బాగా రాణించాను. శాస్త్రీయ సంగీతం సుమారుగా వంట పట్టింది. పరీక్షలకు కట్టలేదు కానీ బాగా నేర్చుకున్నాను. మా పెద్దమ్మ పోగానే నాన్న ఇంటికి తీసుకొచ్చేశారు.
ఈ సుడిగుండంలో పడ్డాక దిక్కు తోచని దానిలాగా అయిపోయాను. అయితే ఆనాటి సంగీతం ఈనాడు బ్రతుకు తెరువుగా ఉపయోగించుకోవచ్చు అనిపించి ఇంట్లో ఒప్పించి ట్యూషన్లు కుదుర్చుకున్నాను. అలసటగా ఊపిరి తీసుకుంటూ ఆగింది. అయితే ఇవేనన్నమాట ఈ ట్యూషన్లు. అనాలోచితంగా అనేసి నాలుగు కొరుక్కున్నాను. దెబ్బతిన్న కుక్క పిల్లలా చూసింది. నన్ను నేనే తిట్టుకున్నాను. అనాలోచితంగా అనేశాను. క్షమించరు, తప్పు ఒప్పుకుంటున్నట్టు చూస్తూ అన్నాను. ఎట్లా అన్నా ఉన్నమాటే అన్నారు, నిర్లిప్తంగా అంది. బాగా గాయపడింది హృదయం. ఆడించి పాడించి వెన్నుపోటు పొడిచాను. మరొక్కసారి కోరుకుంటున్నాను క్షమించమని, ప్లీజ్ అన్నాను నేను. మీరంతగా బాధపడాల్సింది ఏం లేదు రాజుగారు. మేమున్న పల్లెటూళ్ళలో ట్యూషన్లు చెప్పించుకోగల వాళ్ళు ఎవరూ లేరు. అందుకని దగ్గరగా ఉన్న ఈ టౌన్కి వచ్చి తెలిసిన వాళ్ళని పట్టుకుని సంగీతం ట్యూషన్లు కుదుర్చుకున్నాను. చిన్నపిల్లలకి చదువు చెప్పచ్చు అనుకున్నాను. కానీ ఈ కాన్వెంట్ చదువులు వాళ్ళ మిస్సుల దగ్గరే ట్యూషన్లు, దీంతో చదువు కుదరలేదు. సంగీతంతోనే సరిపెట్టుకున్నాను. కానీ ఇలాంటివి వేడినీళ్ళకు చన్నీళ్లకు తోడ్పడగలవే కానీ వేడినీళ్ళు లేనప్పుడు. నా కష్టాలన్నీ విన్న ఒక అమ్మాయి తండ్రి నాకు రహస్యంగా సంపాదన మార్గం చెప్పాడు. ఒక్క రాత్రికి 1 నెలంతా నేను సంగీతం చెప్తే ఒక ట్యూషన్ డబ్బు అసహ్యించుకున్నాను, తిట్టాను. ఆ అమ్మాయికి ట్యూషన్ మానేశాను. కానీ హఠాత్తుగా అమ్మకు జబ్బు చేసి ఆ గుంటల్లోకి పోయిన కనుగుడ్లు ఆరటానికి సిద్ధంగా ఉన్న జ్యోతుల్లా ఉంటే వైద్యం చేయించడానికి శక్తి లేని నాన్న నిస్సహాయంగా నిలబడిపోతే బిక్కుబిక్కుమంటూ నాకన్నా చిన్నవాళ్ళందరూ అమ్మ మంచం చుట్టూ చేరిపోయి భయంగా చూస్తూ నిలబడిపోతే నేను మానేసిన ట్యూషన్ వెతుక్కుంటూ ఆ యజమాని కోసం వెళ్ళాను. వసంతం రాబోతుందని, కొత్త చిగుళ్ళు తినాలని ఉవ్విళ్ళూరిన నా గుండెల్లోని కోయిల ఆనాటితోనే మోగబోయింది. ఆ తర్వాత జీవితం అంతా మరుభూమి. దాన్ని అంటిపెట్టుకుని క్రీనీడలు నిస్సారమైన ఎడారిలో పయనిస్తున్నాను. ఎన్నో నాళ్ళకి ఈనాడు మీ మాట, మీ స్నేహం నా గుండెను ఆప్యాయంగా అమృతపు జల్లులాగా స్పృశించి ఏడుస్తోంది వసంత. ఆమె గుండెల్లోని వేదన వెల్లువలా దుముకుతోంది. నాకు ఆపాలని లేదు. అది అలాగా బయటికి వెళ్ళకక్కగలిగితేనే ఆ గుండె తర్వాత తేలిక పడేది. తొందరగానే సంభాళించుకుంది. అట్లా ఇక ఎన్నటికీ నా ఊహల ప్రపంచం అందుకోలేని విధంగా నా రెక్కలు నేనే తెగ్గొట్టుకున్నాను. సంగీతం ట్యూషన్లకని సాయంత్రం 4 గంటలకు బయలుదేరి వచ్చేసి 7 గంటల వరకు ఆ ట్యూషన్లు, తర్వాత 10 గంటల వరకు మీరు చెప్పిన ఈ రకం ట్యూషన్లు. నవ్వింది కళ్ళ నీళ్లతో. నా గుండెల్లో కలబెట్టినట్టయింది ఆ నవ్వు చూసి. నా మాట బాణంలా గుచ్చుకున్న సంగతి తెలుస్తోంది. 10:35కి మా ఊరు వెళ్ళే బస్సు వస్తుంది. దాంట్లో వెడితే 15 గంటలో ఇల్లు చేరిపోతాను. ట్యూషన్లు చెప్పి అలసిపోయి వచ్చాననుకుని మా అమ్మ ఆదరా బాదరా అన్నం పెడుతుంది. పాటలు పాడి పాడి గొంతు నొప్పిగా ఉంటుందని ఇక ఆ రాత్రికి నాన్న మాట్లాడించరు. నా సంగతి తెలిస్తే వాళ్ళ గుండెలు పగిలిపోతాయి. అందుకే జాగ్రత్తగా కొత్త ఊరు నుంచి వచ్చిన ప్యాసింజర్లనే చూసుకుంటాను. ఇది నా కథ. బస్సు టైం అవుతోంది. మీ ఆదరణకు చాలా కృతజ్ఞురాలిని. నా జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేను రాజుగారు. కంఠం గద్గదంగానే ఉంది. కళ్ళు మందారాల్లా ఉన్నాయి. మరి మీ మీ డబ్బు? జేబులోంచి 100 నోటు తీసి ఇచ్చాను. నన్ను ఇలా అవమానించకండి. మీ ఆదరణకు, ఆప్యాయతకు, స్నేహానికి నేను విలువ కట్టదలుచుకోలేదు. మరుభూమి లాంటి నా హృదయంలో మీ పరిచయం మల్లెపూలలాగా అలాగే గుబాళించనివ్వండి ప్లీజ్. నా అరచేతులు తన చేతుల్లోకి తీసుకుని లేచి నిలబడింది. నాతో చివరగా మళ్ళీ ఆమె నవ్వును చూడాలని ఒక్క కోరిక నాలో. ఒక్క సాయం చేయరు అడిగాను. ఆజ్ఞాపించండి. మీ ఊరికి దగ్గరే అంటున్నారు కదా పొన్నూరు. మీకు ఆ వసంతలక్ష్మి తెలుసా? వాళ్ళ నాన్నగారి పేరు పురుషోత్తం గారు, రిటైర్డ్ టీచర్. ఆమెనే చూస్తున్నాను. నా బటన్ లేదు. నిస్తేజంగా చూస్తోంది. దయచేసి మీకు తెలుసుంటే ఆ వసంతలక్ష్మి ఎలా ఉంటుందో చెప్పరా? పర్వతవర్ధినిలాగానో, సులోచనముల ధారిణియో? మీకు నా మీద దయుంటే నిజం చెప్పేయండి ప్లీజ్. పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చి జడిపించి, లేదా చూడగానే గుండెలు అవిసిపోయే కాశ్మోరా బొమ్మలాగానో? బాబోయ్, మీరు చెప్పేస్తే నేను తెల్లవారకుండా మా ఊరు బస్సు ఎక్కేస్తాను. పుణ్యం కట్టుకోరు. ప్రతిమాలుతున్న భంగిమ పెట్టాను. ప్రవహించింది గలగల, జలజల.
నాకు కావాల్సింది అవే. చివరగా నేను చూడాలనుకున్నది కూడా ఆ నవ్వునే. నిజంగా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం బాగా తెలుసు. వాళ్ళు ఎర్రని ఏగాని కట్నం కూడా ఇవ్వలేరు. ఈ కారణంగా కూడా మీరు ఆ అమ్మాయిని చూసే శ్రమ నుంచి తప్పుకుని తెల్లవారకుండా మీ ఊరు బస్సులో చెక్కేయచ్చు. మళ్ళీ అదే నవ్వు. ఈసారి నాకు కోపం వచ్చింది. అదే మొహం అలా పెట్టారు? ముందు కొంగి అడిగింది. రాత్రంతా రామాయణం విని అన్నట్టుంది మీ వ్యవహారం. కట్నం లేకుండా చేసుకోవాలని ఉందండి. పిల్ల మాత్రం నచ్చాలని మొదటి నుంచి చెప్తూనే ఉన్నానా? బొంగమూతి పెట్టాను. క్షమించండి రాజుగారు. మీ మంచి మనసుకు నా జోహార్లు. మీరు అందించిన ఈ కొన్ని గంటల స్నేహానికి చాలా థ్యాంక్స్. వస్తాను అన్న మాటతో గిర్రున తిరిగి చకచకా వెళ్ళిపోయింది. అయ్యో, చివరిగా సరిగ్గా వీడుకోలు చెప్పినట్లేదు నేను కూడా. పాపం బస్ టైం అయిపోయింది కాబోలు. తననే తలుచుకుంటూ సిగరెట్ వెలిగించి పొగ రింగులుగా వదులుతూ ఆ రింగుల్లో గిర్రున తిరుగుతూ ఆ అమ్మాయి జీవితం అరగంట గడిచినట్టుంది. సార్, హోటల్ కుర్రాడు, ఆ అక్క మీకు ఇమ్మంది. చప్పున లేచి కూర్చుని కాగితం అందుకున్నాను. అక్షరాల వెంట చకచకా పరుగులెత్తాయి నా చూపులు. రాజుగారికి నమస్కారాలు, వెనువెంట క్షమాపణలు. మీరు చూడబోయే వసంతలక్ష్మి నాకు తెలుసు. అందుకనే నేను చెప్పేది ఏమిటంటే, మీరు తెల్లవారకుండానే మీ ఊరు బస్ ఎక్కేసి చెక్కేయండి సార్. మీలాంటి ఒకరు కొన్నాళ్ళు ముందుగా నాకు తటస్థపడి ఉంటే నా బ్రతికిలా ముళ్ళబాటలో పడి చిందరవందర అయ్యేది కాదు. నాకు ఆ అదృష్టం లేదు. నాలాంటి జీవితాలు ఇంకా కొన్ని తయారు కాకుండా వెలుగులు చిమ్మాలనుకుంటే మీలాంటి ఎందరో ఇంకా ముందుకు రావాలి. ఆ అదృష్టం కొందరికైనా దక్కాలి. మీరు రేపు పెళ్లి చూపులకు రానక్కర్లేదు. ఆ వసంత పశువులు తొక్కేసిన మల్లెతీగ, రేకు వాడిపోయిన గులాబీ నీకెలా తెలుసంటారా? ఆ వసంత లక్ష్మిని నేనే సార్. ఆ దురదృష్టవంతురాలిని నేనే. కొన్నాళ్ళు ముందొచ్చుంటే మీ పాదాల మీద వాలిపోయేదాన్ని. అన్ని అర్హతలు కోల్పోయిన నిర్భాగ్యురాలిని. ఇప్పుడు మీరు అందించిన ఆత్మీయతను మాత్రం నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. ఉంటాను సార్. బస్సు వస్తోంది. మీకు మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుతూ నిర్భాగ్యురాలు వసంత. షాక్ తిన్నాను. సిగరెట్ ఆరిపోయింది. రింగులు గాలిలో కలిసిపోయాయి. ఇక మసక వెలుతురులో ముగ్గులేస్తున్న వసంత ఒక్కసారిగా తలెత్తి చూసింది. ఆమె కళ్ళ నిండా కొండంత ఆశ్చర్యం, భయంగా లేచి నిలబడింది. ముగ్గుబుట్ట నేల జారిపోయి తెల్లగా ముగ్గంతా. వసంతలక్ష్మి గారు, పెళ్లి చూపులకు వచ్చాను నవ్వుతూ అన్నాను. ఏదో చెప్పబోయింది, మాట రాలేదు. మీరేం చెప్పద్దు, నేను మీకోసం వచ్చాను. కట్నం లేకుండా నాకు నచ్చిన అమ్మాయి ఎన్నాళ్ళకు దొరికింది. మరి నేను లోపలికి రావచ్చా పెళ్లి కూతురు గారు? విభ్రమం, ఇంకా తేరుకోలేదు. కళా నిజమా? ఎన్ని భావాలు ఆ కళ్ళల్లో. సరే, నేను తీసుకెళ్తాను. మరేం చేస్తాం, రండి. అమ్మాయి గారు చేయి పట్టుకున్నాను. నా ముఖంలోకే చూస్తోంది. ఆ కళ్ళ నిండా నీళ్లు. అవి ఆనంద బాష్పాల. ఆ ముఖం వాన కురిసిన రాత్రి తరువాతి సూర్యోదయంలాగా అందంగా మెరుస్తూ కొత్త పెళ్లి కూతురులాగే నడిచింది నాతో లోపలికి. వసంత ఎడారిలో కోయిల కూయబోతోంది. నాకు తెలుసు. అదండి కథ. కథ ఎంత ఆర్ద్రంగా ఉంది, ఎంత మధురంగా ఉంది. ఆ భాష, ఆ సంభాషణలు, ఆ రచయిత ఎంత చక్కగా వ్రాశారు నిజంగా. తెనాలి సుశీలాదేవి గారు చాలా చక్కగా రాశారు. ఆ మాటల కూర్పు కూడా ఇద్దరి మధ్యలో ఒక రకమైన పోటీ అన్నమాట. అంత చక్కగా చివరికి ఆయన డెసిషన్ తీసుకోవటం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.